Example 11, page 16, textbook goes like this. Visualize the representation of 5.37 bar on the number line up to 5 decimal points. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 5.37 అనే నెంబరు 5 కన్నా పెద్దది, బిగ్గర్ నెంబర్. అండ్ 5.37 బార్ మనం రిప్రజెంట్ చేయాలంటే దీని ఎక్స్పాండెడ్ ఫామ్లో కంటిన్యూస్. థర్డ్ విషయం ఏంటంటే 5.37 అనే నెంబరు ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ నెంబర్ 5 అండ్ నెంబర్ 6. ఈ రెండింటి నెంబర్స్కి మధ్యలో ఉంటుంది. సో నెంబర్ లైన్లో మనం చూసినట్లయితే 5కి 6కి మధ్యలో ఉంటుంది. నేను ఇదే నెంబర్ నెగిటివ్ కావాలి అనుకుంటే -5.37 కావాలి అనుకుంటే అది -5కి -6కి మధ్యలో ఉంటుంది. ఇఫ్ ఐ వాంట్ -5.37, if I want plus, it is on the right RHS of 0. సో నేను ఈ పాయింట్ మీద ఇప్పుడు లెన్స్ పెట్టి 5, 6 నెంబర్ లైన్ మీద తీసుకుంటాను. ఇలా తీసుకున్నప్పుడు నేను ఇది ఓన్లీ ఈ బిట్ ఇక్కడ ఎక్స్పాండ్ చేసి తీసుకుంటున్నాను. ఈ రెండిటికి మధ్యలోని నేను మీకు డెసిమల్ చూపించాలి అంటే ఇట్ విల్ బీ నథింగ్ బట్ ఇక్కడ ఏమీ లేకపోతే 0.0 ఉన్నట్టు, ఇక్కడేం లేకపోతే 0.0 ఉన్నట్టు. వీటి రెండింటికి మధ్యలోని ఇన్ఫైనిట్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను దీన్ని లిమిట్ చేస్తాను ఎక్కడికి 5.0, 5.1 అండ్ 2 అండ్ సో ఆన్. ఇవన్నీ ఈక్విడిస్టెంట్గా ప్లేస్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ నాకు 5.9కి నేను 1 కలిపినట్టయితే నాకు వచ్చే వాల్యూ 6. సో నెక్స్ట్ నెంబర్ ఈజ్ 6. సో నెంబర్ లైన్లో నా తాలూకా ఫస్ట్ టార్గెట్ నేను అచీవ్ చేశాను. అక్కడి నుంచి డెసిమల్కి మూవ్ అయ్యి ఇప్పుడు నేను 3ని లొకేట్ చేయబోతున్నాను. 5.3 అనేది నాకు ఇక్కడ దొరికేసింది. సో ఇక్కడ నా తాలూకా లొకేషను ఐడెంటిఫై అయింది. నెక్స్ట్ 7 ఉంది, 5.37. ఇప్పుడు నా డెసిమల్ ప్లేస్ నెక్స్ట్ 10th నుంచి 100th ప్లేస్కి మూవ్ అయింది. ఆ ప్లేస్ ఐడెంటిఫై చేయాలంటే దట్ విల్ ఫాల్ బిట్వీన్ 5.3 అండ్ 5.4 బికాజ్ 5.37 ఈజ్ గ్రేటర్ దాన్ 5.3. కాబట్టి దీని తర్వాతే అది ప్లేస్ అయి ఉంటుంది RHS. నెంబర్ లైన్ రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ ఇంక్రీజెస్ ఇన్ వాల్యూ. ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ పాయింట్ చూడండి. పక్కన ఏమీ లేకపోతే 0 ఉన్నట్టు, ఇక్కడ కూడా 0 ఉన్నట్టు. సో 5.30కి 5.40కి మధ్యలో ఐ విల్ గెట్ 10 more digits యాజ్ ఐ వాంట్ టు రైట్ 5.31, 5.32, so on and so forth. As you can see, I am inching towards my target. Now I have crossed the 100th place at this parameter, at this point of time on the number line. Now the questionలో నేను ఇక్కడ ఎర్రర్ చేశాను. ఈ బార్ అనేది ఓన్లీ 3 మీద లేదు, ఓన్లీ 7 మీద ఉంది. సో క్వశ్చన్ గోస్ సంథింగ్ లైక్ దిస్. ఇట్ ఈస్ దిస్. సో ఐ నీడ్ నాట్ రిపీట్ ద 3 part. సో 5కి 6కి మధ్యలో 5.3, 5.30కి 5.40కి మధ్యలో 5.37. ఇప్పుడు 5.37కి 5.38కి మధ్యలో నాకు 5.377 కావాలి. అది కావాలి అంటే ఐ విల్ హ్యావ్ టు ఇంక్రీజ్ దిస్ బై 1 more point, 5.380. 70కి 80కి మధ్యలో మళ్ళీ నాకు ఒక 10 నెంబర్స్ ఎక్స్పాండ్ అవుతాయి. నేను వరుసగా రాయడానికి ఇక్కడ ఫర్ వాంట్ ఆఫ్ స్పేస్ నేను ఇలా కొద్ది కిందకి దించాను. బట్ దీస్ ఆర్ ది లొకేషన్స్ ఆన్ ది నెంబర్ లైన్. ఈక్విడిస్టెంట్, అన్నీ కూడా సమానమైన దూరాల్లో ఉంటాయి. నాకు కావాల్సిన నెంబరు 5.377 నేను లొకేట్ చేశాను. 5.377కి 5.378కి మధ్యలో ఇప్పుడు మళ్ళీ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ నేను మళ్ళీ మరొక్క నెంబరు ప్లేస్ చేసుకుంటాను. యాజ్ యూజువల్ 0 యాడ్ చేస్తున్నాను. డెసిమల్ తర్వాత ఎన్ని 0 ప్లేసెస్ యాడ్ చేసినా వాల్యూ మారదు. సో ఇప్పుడు నాకు 3771, 3772 అలా లొకేట్ అయ్యి 3777 విల్ కమ్ హియర్. అండ్ దేర్ ఫోర్ నౌ నా తాలూకా డెసిమల్ ప్లేసెస్ 1, 2, 3, 4 ఐడెంటిఫై అయిపోయినాయి. ఐ హ్యావ్ మూవ్డ్ ఫోర్జ్డ్ అహెడ్ అండ్ ఐ హ్యావ్ అరైవ్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ ది ప్రాబ్లం. సో నెక్స్ట్ నెంబర్కి వెళ్ళడానికి ఆల్ ఐ నీడ్ టు డూ ఈజ్ యాడ్ ఎ 0 at the requisite
పాయింట్ ఆఫ్ టైం సో దట్ నాకు ఒక 10 నెంబర్స్ తాలూకా ఫెసిలిటీ ఎక్స్పాన్షన్కి వెసులుబాటు అనేది కలుగుతుంది. ఇక్కడ కూడా అంతే, 0 పెట్టుకోవడం మిస్ చేయకండి. అప్పుడు అది పెట్టుకుంటేనే మనకి చాలా పిచ్చ క్లారిటీ వస్తుంది. సో నాకు 3777 కావాలి. సో వన్స్ అగైన్ వన్ మోర్ 0 విల్ హెల్ప్ మీ అరైవ్ అట్ మై 5.3777 అండ్ అనదర్ 7. సో ఇది నా తాలూకా లొకేషన్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. యాజ్ యూజువల్ మళ్ళీ 1 2 3 4 5 6 ఆ లొకేషన్స్ ఇలా కంటిన్యూ అవుతాయి, అంటే ఈ డిజిట్ ప్లేస్లో. దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ అరైవ్డ్ అట్ ద పిక్చర్. ఈ లెన్స్లో పెడితే నాకు వీటి మధ్యలోని నాకు ఇలా ఎక్స్పాండ్ అయింది. మళ్ళీ ఈ రెండిటికి మధ్యలోని ఇప్పుడు నాకు 5.3కి 5.4కి మధ్యలో నేను లెన్స్ పెట్టుకున్నట్లయితే నాకు ఈ రకంగా ఎక్స్పాండ్ అయింది. అండ్ 5.37కి 5.8కి మధ్యలో నేను లెన్స్ పెట్టుకుంటే నాకు ఈ రకంగా ఎక్స్పాండ్ అయింది. అండ్ నౌ ఐ హ్యావ్ 2 పాయింట్స్ వేర్ ఐ కెన్ గో అబౌట్ అండ్ కంటిన్యూ. ఈ 2 పాయింట్స్కి మధ్యలో నాకు ఇప్పుడు ఇది అరైవ్ అయ్యాను. అండ్ నౌ అగైన్ ఈ పాయింట్ అరైవ్ అయ్యాను నేను. ఈ రెండిటికి మధ్యలో నాకు మళ్ళీ నేను నెక్స్ట్ అంటే ఇక్కడ 5.3778 కూడా మనం లొకేట్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఈ 2 లొకేషన్స్కి మధ్యలో నేను ఇక్కడ ఇది ఇలా మ్యాగ్నిఫై చేస్తే నాకు వచ్చినటువంటి ఎక్స్పాన్షన్. సో దిస్ ఈజ్ ద కంప్లీషన్ ఆఫ్ మై విజువలైజేషన్ ఆఫ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. అంటే యాజ్ యూ కెన్ సీ ఒక నెంబర్ లైన్లో ఒక పాయింట్ని మనం ట్రేస్ అవుట్ చేయాలి అంటే నెంబర్ ఏదైనా సరే ఇక్కడ నేను 10 టైమ్స్ ఇంక్రీజ్ చేసుకున్నా సరే నేను ఒక లొకేషన్ అనేది ఇవ్వగలను నెంబర్ లైన్లో. సింప్లీ ఏం చేస్తున్నాను, నేను నెంబర్ లైన్ని ఇంత తీసుకొని ఇంత చేసి దాన్ని ఇంత చేస్తే ఆ మ్యాగ్నిఫికేషన్లో మనకి ఇంక్రీజ్ అవుతూ వాల్యూ ఇప్పుడు ఈ పార్ట్ని నేను ఇంత చేశాను అలా అనమాట. ఈ పార్ట్ని ఇంత చేశాను, ఈ పార్ట్ని ఇంత చేశాను, ఈ పార్ట్ని ఇంత. సో వాట్ ఐఎమ్ డూయింగ్ అంటే ఎవ్రీ బిట్ ఆఫ్ ది లైన్ని నేను ఎక్స్పాండ్ చేస్తూ పోయి నా తాలూకా కన్సర్న్డ్ ఆన్సర్ దగ్గరికి నేను నెమ్మదిగా అరైవ్ అయినా. అండ్ జీరోస్ పెట్టుకోవడం అనేది చాలా ఫెసిలిటేటింగ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దట్ ఇట్ గివ్స్ క్లారిటీ టు యువర్ ఆన్సర్ అండ్ టు యువర్ సెల్ఫ్.